హాయ్ దోస్తులు, ఎట్లు రుమచూరా. ఈరోజు మన వీడియో ఏంది అంటే కన్యాకుమారిలోని చూడదగిన టాప్ 5 ప్లేసెస్ అన్నమాట. సో ఇక్కడ ముందుగా టాప్ 1 పొజిషన్ లో మనం చెప్పుకోవాల్సింది కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అన్నమాట. కుమారి అమ్మవారు పార్వతీదేవి స్వరూపం. ఆమె శివుణ్ణి పెళ్లాడటానికి ఇక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేసింది. అయినా గాని ఆమె కోరిక నెరవేరలేదు. అమ్మవారు కన్యగానే మిగిలిపోయారు కాబట్టి ఆమె పేరు మీదుగానే కన్యాకుమారిగా ఈ టౌన్ కి కన్యాకుమారి అనే పేరు వచ్చిందనమాట. అండ్ ఇక్కడ లోకల్స్ చెప్పేది ఏంటి అనంటే, వీళ్ళు ఇంతకుముందు పడవల మీద సముద్రం నుంచి వచ్చేటప్పుడు అమ్మవారి ముక్కు పుడకని చూసి ఒడ్డు ఎటువైపు ఉంది అని ఐడెంటిఫై చేసేవాళ్ళు అనమాట. అమ్మవారి ముక్కు పుడక అంత బ్రైట్ గా వెలుగుతూ ఉంటది అనమాట. అసలు మీరు ఒకసారి దర్శించుకుంటే మాత్రం భలే అనిపిస్తుంది. అమ్మవారి ముక్కు పుడక, అమ్మవారి స్వరూపము చాలా బాగుంటది. అండ్ ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో. సో కంపల్సరీ మీరు దర్శించుకోవాల్సిన ప్రదేశాల్లో కన్యకా అమ్మన్ టెంపుల్ ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాక్ మెమోరియల్. సో రాక్ మెమోరియల్ ఏంటి అనంటే, వివేకానంద స్వామి వారి జ్ఞాపకార్థం ఒక స్మారక మందిరం అనేది ఇక్కడ కట్టడం జరిగింది. దాన్నే రాక్ మెమోరియల్ అని అంటారు. సో ఇక్కడ దీని హిస్టరీ ఏంటయ్యా అనంటే, వివేకానంద స్వామి సముద్రాన్ని ఈదుకుంటూ ఈ యొక్క ద్వీపానికి, ఐలాండ్కి చేరుకొని ఈ కొండ మీద ఒక 3 రోజులు ధ్యానముద్రలో ఉన్నాడు అనమాట. ఆ తర్వాత నేను ఇక నా శేష జీవితాన్ని దేశం కోసం అంకితం చేస్తా అని దేశ సేవ చేయటానికి బయలుదేరారు. అందువల్ల ఇక్కడ ఆయనకు గుర్తుగా రాక్ మెమోరియల్ అనేది నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మెడిటేషన్ హాల్ ఒకటి ఉంటుంది. సో పైన స్వామి వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. దాని తర్వాత కింద బేస్మెంట్ లోపల ఒక మెడిటేషన్ హాల్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని లోపల చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. మామూలుగా జనరల్ గా నాకు మెడిటేషన్ చేయటం రాదండి, ఏదో ఒక ఆలోచనలో వెళ్ళిపోతా ఉన్నా అని అనుకునేటోళ్ళు ఇక్కడ ఒక 10-15 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మాత్రం భలే అనిపిస్తుంది. అంటే మనం మెడిటేషన్ లో ఒక స్టెప్ పైకి ఎదిగినామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను కూడా ఆ అనుభూతిని ఫీల్ అయ్యా అనమాట. ఈ రాక్ పైన 3 మండపాలు ఉంటాయి. ఒకటి శ్రీపాద మండపం, 2 వివేకానంద మండపం, 3 ధ్యాన మండపం. నెక్స్ట్ చూడదగ్గ ప్లేస్ తిరువాల్వార్ స్టాచ్యూ. సో ఇది కూడా రాక్ మెమోరియల్ పక్కనే ఉంటుంది. సో ఇది 133 అడుగుల హైట్ ఉందన్నమాట. తిరువాల్వార్ అనే మహాకవి గౌరవార్థం ఈ స్టాచ్యూ నిర్మించడం జరిగిందనమాట. తమిళ భాషకి చేసిన సేవకి గుర్తింపుగా తిరువాల్వార్ స్టాచ్యూ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ ఏంటి అనంటే తనుమలయన్ టెంపుల్. సో ఇది కన్యాకుమారి సీషోర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అవేగా ఉంటుంది. బట్ ఈ టెంపుల్ యొక్క మహత్యం ఏంటంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే గుడిలో ఒకే లింగం మీద కొలువై ఉన్నారు. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. నెక్స్ట్ సన్ రైజ్ పాయింట్ అండ్ సన్సెట్ పాయింట్. సో కన్యాకుమారికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు అటెంప్ట్ చేసేది ఏంటి అనంటే సన్సెట్ చూడటం, లేకపోతే సన్ రైజ్ చూడటం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సన్సెట్, సన్ రైజ్ ఒకే ప్లేస్లో జరుగుతూ ఉంటాయి. అంటే సముద్రంలో నుంచి సన్ ఎలా పైకి లేస్తాడు, మళ్ళీ సన్సెట్లో పైనుంచి ఆకాశంలో నుంచి సముద్రంలోకి ఇట్లా మునిగిపోతున్నట్టు ఉంటుందన్నమాట విజువల్. సో చాలా గొప్పగా అనిపిస్తుంది. బట్ మనకి లక్ ఉండాలి, ఎందుకంటే ఆ సన్సెట్ కానీ సన్ రైజ్ టైంలో కానీ అక్కడ క్లౌడ్స్ లేని టైం అయితే మనకి చూడటానికి బాగుంటుంది ఆ విజువల్. బట్ చెప్పలేము, అది చూడొచ్చు చూడలేకపోవచ్చు. క్లౌడ్స్ ఉంటే మనకి ఫుల్గా సన్ అట్లా కనపడదు. సన్ రైజ్ సన్సెట్ మధ్యలోకి వచ్చిన తర్వాత అలా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు మొత్తం రైనీగా ఉంది కాబట్టి మాకు అసలు సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ రెండూ చూడటానికి కుదరలేదనమాట. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ ప్లేస్కి 3 సముద్రాలు ఒకటే చోట కలిసే ప్లేస్ అనమాట. అందుకే ఈ రాక్ మెమోరియల్ చుట్టూ మనకి 3 సముద్రాలు కలిసి ఉంటాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రము అండ్ అరేబియా మహాసముద్రం.
ఈ 3 సముద్రాలు కలిసే ప్లేస్ కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఇక్కడ చాలా మంది పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. అందుకు కూడా ఇది చాలా ఫేమస్. అందుకనే ఇక్కడ ఈ ఎక్కువ కన్యాకుమారి ఎంత టూరిస్ట్ ప్లేస్ అయినప్పటికీ ఈ ఏరియాలు ఎక్కువ డివోషన్తో అండ్ ఒక స్పిరిచువల్ ఫీలింగ్స్తో ఉంటారు అక్కడ. మోస్ట్లీ ఆ ఏరియా అంతా బీచ్లో ఆ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి గవ్వలతో చేసిన లాట్ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని షాపులలో ఇవి ఎక్కువగా అనిపిస్తుంది. రెండోది చీప్ అండ్ బెస్ట్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ ముత్యాలు, శంఖాలు, పగడాలు, ఇట్లా స్టోన్స్ కూడా ఇక్కడ తక్కువ రేటుకి దొరుకుతూ ఉన్నాయి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.